డిజైన్ వరకు ఎక్సలెంట్, కానీ మీరు బేడ్ గా యూజ్ చేశారంటే, అంటే వితౌట్ పౌచ్ కనుక దీన్ని యూజ్ చేశారు అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫింగర్ ప్రింట్స్ అంటే చేతులు ఏదైనా పని చేసినప్పుడు పట్టుకున్నాం అనుకోండి, డర్ట్ అవుతుంది చూసారా, ఆ డర్ట్ ని ఇది చాలా ఈజీగా అబ్జర్వ్ చేస్తున్నా. అండ్ ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎప్పుడైనా మీరు కింద పడ్డది అనుకోండి, సో ఆ మట్టి మరకలు ఏవైతే ఉన్నాయో ఆ మరక దీని మీద అలా ఉండిపోతుంది. సో ఇక్కడ మీరు చూసారా ఆ మట్టి మరక అంతా, ఈవెన్ ఇక్కడ కొన్ని డాట్స్ దగ్గర మనం పట్టుకోగా ఆటోమేటిక్ గా ఇక్కడ అంతా కూడా కొంచెం మరకల్లాగా అవుతుంది. సో దీని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి, పౌచ్ లేకుండా అయితే అసలు యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే రియల్మీ 16 Pro Plus. సో ప్రీవియస్లీ వీళ్ళు 15 నెంబర్ సిరీస్ లో వచ్చేటప్పటికి ఓన్లీ 15 Pro మాత్రమే లాంచ్ చేశారు. Pro Plus అయితే లాంచ్ చేయలేదు. బట్ ఈసారి Pro Plus అలాగే 16 Pro ని కూడా లాంచ్ చేశారు. మేబీ నెంబర్ సిరీస్ లో 16 ఏదైతే ఉందో లేటర్ లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మేబీ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఈసారి ప్రైసింగ్ మాత్రం చాలా క్రేజీగా తీసుకొచ్చేసారు అబ్బా. సో దీంట్లో మీకు బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ ఏదైతే ఉందో 41,999 కి తీసుకొని రావడం జరిగింది. సో 4,000 రూపాయలు ఏమో వీళ్ళు కార్డ్ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. కార్డ్స్ అంటే అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ బేసిక్ ఒక 2,000 రూపాయల డిస్కౌంట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సుమారుగా మీకు 40 నుంచి 42,000 రూపాయలకి బేస్ వేరియంట్, అది కూడా కేవలం మీకు 8+128GB మాత్రమే రావడం జరుగుతుంది. అసలు నిజంగా ఆ బడ్జెట్ కి ఇది వర్తా కదా? అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూని అయితే మేము ముందు తీసుకొచ్చాను. అండ్ ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఫస్ట్ మనం కాన్స్ మాట్లాడుకుని ఆ తర్వాత ప్రోస్ మాట్లాడుకుందాం. అండ్ దీనికి ఆల్టర్నేటివ్ గా మనకి ఏ మొబైల్ ఫోన్స్ ఒకవేళ మీరు గేమర్ అయినట్లయితే, లేదా కెమెరా సెంట్రిక్ గా మీరు ఇంకొక స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే, సో దానికంటే బిఫోర్ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని చివరి దాకా చూడండి. సో దట్ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఏది బెస్ట్ వాల్యూ అండ్ దీని ఆల్టర్నేటివ్స్ కూడా ఏమున్నాయి ఏంటి అనే దాని గురించి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని రీటైల్ బాక్స్ లో మీకు అన్ని వస్తాయి. బాక్స్ లో కేబుల్, చార్జర్, టీపీయూ కేసు, స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ రావడం జరుగుతుంది. సో ఎక్కడ మీరు ఒక్క సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఇంక్లూడెడ్. ఫస్ట్ కాన్ ఏంటి అంటే దీని ప్రైసింగ్ టూ మచ్ ఆఫ్ హెవీ ప్రైసింగ్ ని మనకు ముందు తీసుకొచ్చారు. పోనీ అంత ప్రైసింగ్ పెట్టినా గానీ దీంట్లో మనకి 8+128GB బేస్ వేరియంట్ కింద మనకు రావడం జరుగుతుంది. మళ్ళీ దీంట్లో 256GBకి వెళ్ళాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీరు 44-45 రూపాయల దాకా అయితే మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ బడ్జెట్ కి ఇది వర్తే కాదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మీకు ఎస్ఎస్డి కార్డ్ అయితే రాదు. ఒకవేళ బేస్ వేరియంట్ తీసుకున్నా గానీ ఎస్ఎస్డి కార్డ్ తోటి మళ్ళీ నేను మెమరీ అప్గ్రేడ్ చేసుకుంటానంటే అదైతే ఇందులో పాసిబిలిటీ అయితే ఉండదు. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా ఇది అరౌండ్ 32-33 రూపాయలకి ఓకే కన్సిడర్ చేయొచ్చు కానీ, సో 44-45 రూపాయలకి వాల్యూ ఫర్ ప్రొడక్ట్ కాదనే నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్. సో ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, ఇది వెల్ ట్యూన్డ్ ప్రాసెసర్. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. బట్ ఆల్మోస్ట్ 40,000 దాకా తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా అదే 7th జనరేషన్ వాడితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఐక్యూ నియో 10 ఉంది. సో ఇది వచ్చేటప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 4 చిప్ సెట్ తో మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. ఇది కూడా మీకు అదే బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. సో హెవీ టాస్కింగ్స్ ఇట్లాంటివి, ముఖ్యంగా నేను గేమింగ్ సెంట్రిక్ గా కూడా చూస్తున్నానన్నా అన్నట్లయితే కనుక కంప్లీట్లీ నేనైతే స్కిప్ చేయమంటాను. అంతకి తగ్గ వాల్యూ ప్రాసెసర్ అయితే కాదు. మోస్ట్లీ యూజువల్ గా ఇది వచ్చేటప్పటికి మనము మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్స్ లో సుమారుగా 25,000-30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఎక్కువగా ఈ చిప్ సెట్స్ చూస్తుంటాం. ఫ్యాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR5X ర్యామ్ ని మనకు ప్రొవైడ్ చేసినా గానీ UFS 3.1 స్టోరేజ్ ఇచ్చారు సరా. ఇది మాత్రం బిగ్ డౌన్ గ్రేడ్ అని నేను అంటాను. ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి దీన్ని అసలు కన్సిడర్ చేయకూడదు. సో ఓవరాల్ గా డే టు డే టాస్క్లు నేను చేసుకుంటానన్నా, నాకు ఎలాంటి గేమింగ్ నేను ఆడను, నాకు ఎలాంటి హెవీ టాస్కింగ్ యాప్స్ ఉండవు అని అంటే కనుక కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రాసెసర్ మంచిదే, బట్ ఆ బడ్జెట్ లో తీసుకొచ్చే ప్రాసెసర్ కాదని నా అభిప్రాయం. సో ఇదొక మెయిన్ కాన్, నేను దీన్ని స్కిప్ చేయమంటానికి. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బిల్డ్ డ్యూరబిలిటీ అయితే బాగుంది. IP68, IP69 అలాగే IP69K ని కూడా మనకు తీసుకొని రావడంతో పాటు బ్యాక్ సైడ్ వీగన్ లెదర్, దీన్ని మాస్టర్ గోల్డ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. డిజైన్ పరంగా అండ్ బ్యాక్ సైడ్ ఈ లేగన్ వెదర్ అలాగే ఈ ఫినిష్, టచ్ అండ్ ఫీల్, ఇది ఫెంటాస్టిక్. బట్ ఇంత బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు వచ్చేటప్పటికే పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీని మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఇంకా అంతకు మించి వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. సో సైడ్ బిల్డ్ ఏదైతే ఇంకొంచెం బెటర్ గా మెటల్ బాడీ తోటి తీసుకొచ్చుంటే గనక ఇంకా బాగుండేది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి ఇది డిజర్వ్ చేస్తుందని నా అభిప్రాయం. సో మనకి డ్యూరబిలిటీ పరంగా స్టాండర్డ్స్ ఇచ్చారు కానీ బిల్డ్ పరంగా కూడా ఇంకొంచెం బెటర్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి
వచ్చారు అన్నట్లయితే గనక బేసిక్ గా ఇందులో మనకి 200 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, వెరీ గుడ్. అండ్ దీంట్లో మనకి సామ్సంగ్ కి సంబంధించినటువంటి HP5 సెన్సార్ ని ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో గుడ్, కాదంటలేదు. బట్ దీనికన్నా ఇంకొక 10,000 రూపాయలు 15,000 రూపాయల తక్కువకు వస్తుంది P4 Pro మొబైల్ ఫోన్. దాంట్లో మనకి సోనీకి సంబంధించినటువంటి IMX896 సెన్సార్ ని మనకు ప్రొవైడ్ చేసి దానికన్నా ఇంకా హై ఎండ్ మోడల్ ఇది. సో నెంబర్ సిరీస్ అంటేనే మనకు వీళ్ళకి సంబంధించినటువంటి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ కదా. సో దీంట్లో సామ్సంగ్ కి సంబంధించినటువంటి HP5 సెన్సార్ ని తీసుకుని రావటం ఎంతవరకు కరెక్ట్ అని నా అభిప్రాయం. సో అవి ఇంకా బెటర్ ఫ్లాగ్షిప్, లో లైటింగ్ లో పెర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా ఉంటుంది, ఇంకా బెటర్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయగలదు. దీంట్లో కూడా డీసెంట్ పిక్చర్స్ అయితే మనం క్యాప్చర్ చేస్తున్నాం, బట్ అది ఇంకా బెటర్ పెర్ఫార్మ్ చేయగలదు దీనికన్నా గానీ. సో అక్కడ కూడా నాకు పెద్ద అడ్వాంటేజ్ అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్మోస్ట్ 45,000 రూపాయలకి మనకు వీళ్ళు అమ్మటం అయితే జరుగుతుంది. దీంట్లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకుని రావటం ఏంటి. సో దీని బదులుగా ఇంకొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది. టోటల్ మొత్తం కంప్లీట్లీ 200 + 50 + 50 వచ్చేది. అండ్ దీంట్లో మనకి టెలిఫోటో లెన్స్ ఇచ్చారు, బానే ఉంది. 3.5x దగ్గర మనం ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటాం. బట్ ఇంత బడ్జెట్ లో మనకి టెలిఫోటో లెన్స్ కావాలంటే ఈవెన్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ప్రైజింగ్ లోనే మనకి వివో మొబైల్ ఫోన్ కూడా ఉంది. ఇంకా దీంట్లో మనకు వచ్చేటప్పటికి జైస్ ట్యూనింగ్ కూడా ఉంది. ఇది వితౌట్ ఎనీ ట్యూనింగ్ మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఇంకా బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఫైనల్లీ ఇది కూడా పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది ఈ మొబైల్ ఫోన్ లో. మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక సో దీంట్లో ఛార్జింగ్ స్పీడ్స్ అన్ని బాగానే ఉన్నాయి. 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అండ్ వైర్ ద్వారా రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో వైర్లెస్ ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ అట్లీస్ట్ దాంట్లో వీళ్ళు 50 వాట్స్ 55 వాట్స్ కాకుండా 25 వాట్స్ 30 వాట్స్ మనకు ప్రొవైడ్ చేసినా గానీ ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అల్ట్రాసోనిక్ అయితే కాదు. అది కూడా పొజిషన్ చాలా కిందకు ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కింద దాకా మనం పెట్టి దీన్ని అయితే అన్లాక్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా నాకు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఈ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రైజింగ్ అయితే తీసుకెళ్లారు కానీ వీళ్ళు వచ్చేటప్పుడు కేవలం 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు తెస్తారంట. నన్ను అడిగితే కనుక ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అట్లీస్ట్ వీరు 4 మేజర్ ఓఎస్ లు అలాగే 5 years ఆఫ్ లేదా 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఇది కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. అండ్ ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో కేవలం 9 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీని ఇచ్చారు. సిగ్నల్ రిసెప్షన్ ఇలాంటి వాటిలో మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా మనకి NFC ఇందులో ఇంటిగ్రేట్ చేయలేదు, ఓన్లీ IR బ్లాస్టర్ మాత్రమే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా అంత స్నాపీగా అంత స్మూత్ అనిపించట్లేదు, ఎందుకంటే బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఆ ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళైతే మరి మనకు క్రియేట్ చేయాలి కదా. అండ్ దీంతో పాటు నాకు ఇందులో బై డిఫాల్ట్ గా ప్రీలోడెడ్ కొన్ని యాప్స్ అయితే ఇచ్చారు. అఫ్ కోర్స్ వాటిని అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు తీసుకొని రాకూడదనే నా అభిప్రాయం. ఇక దీని ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రోస్ లో ఫస్ట్ దీని డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పాలంటే OnePlus మొబైల్ ఫోన్స్ ఉన్నాయి చూసారా, సో దాన్ని తిరగతిప్పేస్తే మనకి మనకి ఏ కైండ్ ఆఫ్ డిజైన్ వస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ మన ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ కెమెరా డెకో చాలా బాగా అనిపించింది. ద థింగ్ ఈజ్ ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ లో వస్తుంది, చాలా బాగుంది. స్టెయిన్లెస్ అండ్ గోల్డ్ ఫినిష్ లో వస్తుంది. బట్ ఫింగర్ ప్రింట్స్ మెజర్స్ మాత్రం చాలా అట్రాక్ట్ చేస్తుంది. ప్రతిసారి దీన్ని మనం ఇట్లా క్లీన్ చేసుకుంటా ఉండాలి. లైక్ ఐఫోన్ లో నేను ఏ ప్రాబ్లమ్స్ అయితే చూసానో అదే కైండ్ ఆఫ్ ప్రాబ్లం నాకు ఇందులో కూడా వస్తుంది. లెన్స్ దాకా వెళ్ళట్లేదు, బట్ క్లీన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. లాంగ్ లో ప్రైమరీ సెన్సార్ ద్వారా ఫొటోస్ తీసుకోవాలనుకున్నా కానీ చూడటానికి కొంచెం అద్దలాగా రిఫ్లెక్షన్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. అండ్ దీంతో పాటుగా ఇక్కడ మనకి డ్యూయల్ టోన్ ఫ్లాష్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇంకా చెప్పాలంటే దీని డిజైన్ లో ఆ 2 సెన్సార్స్ ఏవైతే 2 కలిపి ఉన్నాయి కదా, సో అక్కడ మీకు గూగుల్ పిక్సెల్ సిరీస్ గుర్తొస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళదే రియల్మీ మియో ఉంది చూసారా, సో అది కూడా మీకు కనిపించినట్లు కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడంగానే ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ వాడుతున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. డిజైన్ పరంగా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బడ్జెట్ లో ముఖ్యంగా నెంబర్ సిరీస్ లో నాట్కో ఫ్యూకాసామా ఉన్నారు చూసారా, ఆయన చేత డిజైన్ చేయించినటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్. ఈయన అర్బన్ నేచర్ ని దృష్టిలో పెట్టుకొని దీనైతే డిజైన్ చేశారంటే ఈయనంతా సిమెంట్, ఇసుక, సూట్ కేసులు ఇలాంటి వాటన్నిటి చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. ఈవెన్ పేపర్ ని కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ నే వీళ్ళు ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డిజైన్ పరంగా బాగుంది. ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ చూసినటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. డిజైన్ వరకు ఎక్సలెంట్, కానీ మీరు బేడ్ గా యూజ్ చేశారంటే అంటే వితౌట్ పౌచ్ కనుక దీన్ని యూజ్ చేశారు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫింగర్ ప్రింట్స్ అంటే చేతులు ఏదైనా పని చేసినప్పుడు పట్టుకున్నాం అనుకోండి, డర్ట్ అవుతుంది చూసారా, ఆ డర్ట్ ని ఇది చాలా ఈజీగా అబ్జర్వ్ చేస్తున్నా. అండ్ ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎప్పుడైనా మీరు కింద పడ్డది అనుకోండి, సో ఆ మట్టి మరకలు ఏవైతే ఉన్నాయో ఆ మరక దీని మీద అలా ఉండిపోతుంది. సో ఇక్కడ మీరు చూసారా ఆ మట్టి మరక అంతా, ఈవెన్ ఇక్కడ కొన్ని డాట్స్ దగ్గర మనం పట్టుకోగా ఆటోమేటిక్ గా ఇక్కడ అంతా కూడా కొంచెం మరకల్లాగా అవుతుంది. సో దీని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి, పౌచ్ లేకుండా అయితే
అయితే అసలు యూస్ చేయొచ్చు. డిజైన్ పరంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ కొంచెం జాగ్రత్త. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయదగ్గ డిస్ప్లే ఇది. అండ్ దీంట్లో మీకు HDR10 ఈవెన్ మీకు నెట్ఫ్లిక్స్ లో కూడా మీకు HDR10 కంటెంట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దీని HBM మోడ్ వచ్చినప్పటికి అప్ టు 6500 నిట్స్ దాకా వెళ్ళి 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి మనకి ఇది వర్క్ అయ్యడం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ బేసిక్ గా మీకు రెగ్యులర్ నేటివ్ వచ్చేటప్పటికి 120 హెర్ట్జ్ ఉంటుంది. ఈవెన్ గేమ్స్ ఆడినా గానీ మీకు BGMI లో అప్ టు 90 FPS దాకా సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు జెన్షిన్ ఇంపాక్ట్ ఇలాంటి గేమ్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే, బట్ అయినా గానీ ఆడారు అన్నట్లయితే అప్ టు 45-50 ఫ్రేమ్స్ పర్ సెకండ్ దాకా మీకు ఇది రావడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 144 FPS వచ్చినంత మాత్రం మీకు ఇంకా స్మూత్ ఉంటుందని అనుకోకండి. OS లో స్టిల్ ఇప్పటికి ఇది 120 అండ్ స్పెసిఫైడ్ యాప్స్ కి మాత్రమే, నేటివ్ వచ్చినప్పటికి 120 మాత్రమే. 144 FPS సపోర్ట్ రావాలన్నట్లయితే ఇంకొక 1-2 ఇయర్స్ దాకా అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు 144 హెర్ట్జ్ అనేది మనం కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ డిస్ప్లే ఒక్కటే కాదు, ఆడియో కూడా లౌడ్ గా ఉంది, క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ ఆడియో కానీ ప్రొవైడ్ చేయరు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఆడియో అయితే క్వైట్ డీసెంట్ అని అంటాను, లౌడ్ ఎనఫ్ అని నేను అంటాను. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈవెన్ దో ఇది 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చినా గానీ, 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మనకి ఇందులో తీసుకొచ్చినా గానీ, ఫోన్ థిక్నెస్ మీకు అరౌండ్ 8.4 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా మీకు అరౌండ్ 203 గ్రామ్స్ దాకా వస్తుంది. పెద్దగా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక హెవీ ఫోన్ ని నేను క్యారీ చేస్తున్నాను అటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేయదు. అండ్ డీసెంట్ వెయిట్ తోనే వస్తుంది. ఈవెన్ పౌచ్ ఇవన్నీ వేసినా గానీ పర్ఫెక్ట్లీ ఓకే. సో 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇచ్చినా గానీ ఫోన్ వెయిట్ ఎక్కువ అనేటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా క్రియేట్ కాదు. పర్లేదు, డీసెంట్ స్లిమ్ అండ్ డీసెంట్ వెయిట్ అనే నా అభిప్రాయం. అండ్ ఒకవేళ మీరు గనక నామినల్ యూజర్ అయి ఉన్నట్లయితే గనక ఆరామ్సే 2.5 days నుంచి 3 days దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఎస్, దీంట్లో మనకి 3.5x పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఉందో చూసారా. సో టెలిఫోటో ద్వారా మనకి క్యాప్చర్ చేసేది. సో అవి మాత్రం డీటెయిలింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకు ముందు మనకి ఏంటి అంటే బ్లాక్ గా ఉన్న వైట్ చూపించడం ఇలాంటివన్నీ వచ్చాయి కదా, అలా కాకుండా వీళ్ళు టీవీ రెహన్లాండ్ తోటి కొలాబరేషన్ అవుతూ దీన్ని న్యాచురల్ కలర్స్ ని మనకు చూపించడం కోసం దగ్గరగా, న్యాచురల్ కలర్స్ కి దగ్గరగా మన ఫొటోస్ ని తీసుకొని వెళ్తుంది. ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ లవర్ అయి ఉన్నట్లయితే కనుక ఎస్, డీసెంట్ పిక్చర్స్ మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇంతేకాదు ఇందులో మనకు 120x జూమ్ దాకా మనకు సపోర్ట్ చేస్తుంది. బట్ అప్ టు 25x దాకా మీరు తీసుకునేటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి అవుట్పుట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దీంతో పాటు మీరు రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలోనూ డైరెక్ట్ గా మీరు 4K 60 FPS అండ్ దీంతో పాటు HDR కూడా మీరు 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ ఇచ్చారు చూసారా, అందులో కూడా ఫ్రంట్ లో ఇచ్చారు చూసారా. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్ గా 40,000 రూపాయలకి ఇది పర్చేస్ చేయొచ్చా అని అంటే, అన్లెస్ అండ్ అంటిల్ మీరు రియల్మీ లోనే నెంబర్ సిరీస్ లో నాకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలి, నాకు ఏ సెన్సార్ అయినా పర్వాలేదు, ముఖ్యంగా నేను పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటాను, రేర్ అండ్ ఫ్రంట్ వీడియో రికార్డింగ్ తో పాటు నాకు HDR ఫుటేజ్ కావాలి రికార్డింగ్ కోసం, అండ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం చూస్తున్నాను అన్నట్లయితే కనుక ఎస్, మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంది. దీంట్లో కేవలం మీకు 9 5G బ్యాండ్స్ ఉంటాయి, NFC ఉండదు, ప్రాసెసర్ దగ్గర మీరు గేమింగ్ అయితే ఆడలేరు, డే టు డే టాస్కింగ్ ఇవన్నీ కూడా పర్లేదు. మోడరేట్ గేమర్ అయితే కనుక గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. అండ్ ప్రైమరీ సెన్సార్ దగ్గర కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దీనికి ఆల్టర్నేటివ్స్ ఇంకేమైనా బెస్ట్ ఉంటే చెప్పండి అన్నా అంటే, మీరు గేమ్ ఆడతారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు ఐక్యూ నియో 10 బెటర్ ఉంటుంది. లేదు కెమెరా సెంట్రిక్ గా నాకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి అన్నట్లయితే కనుక ఇక్కడ వివో V60 మొబైల్ ఫోన్ ఉంది. అఫ్ కోర్స్ ఇది కూడా మీకు అదే ప్రైజింగ్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది. పైపేచి ఇందులో మనకి జైస్ తో కొలాబరేషన్ తో పాటు మనకి టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చారు కాబట్టి కెమెరా సెంట్రిక్ గా కూడా ఇది బానే ఉంటుంది. బట్ ఇది వచ్చేటప్పటికి మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం ఇబ్బంది. ఇన్ఫాక్ట్ ఇది కూడా మీరు గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం ఇబ్బంది. ఒకవేళ గేమింగ్ సెంట్రిక్ అయితే ఇందులో మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 4 చిప్ సెట్ తో మనకు రావడం జరుగుతుంది. ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యాను. ఇది కూడా మీకు 40,000 రూపాయల బడ్జెట్, ఇది కూడా మీకు 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది. ఎనీవే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటికి కూడా రిప్లై ఇస్తాను. ఇన్ఫాక్ట్ ఈ 3 ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫోన్స్ ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్